నమస్తే అండి, నా పేరు డాక్టర్ వెంకటరామరెడ్డి, మెడినేని హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, కామన్గా ఇది కూడా అందరికీ వచ్చే జబ్బు, నోటికి 15 to 20% పీపుల్ని అఫెక్ట్ చేస్తూ ఉంది. దీన్ని మనం పెరాలసిస్ అంటాం కదా, పక్షవాతం. ఈ పక్షవాతంలో ఎన్నో రకాలు ఉన్నాయి. దీంట్లో కామన్గా వచ్చే వాటిని గురించి మనం కొద్దిగా మాట్లాడుకుందాం. ఈ పక్షవాతంలో బ్రెయిన్లో ఏదన్నా తేడా వచ్చినా, అంటే బ్రెయిన్లో ట్యూమర్ కావచ్చు, ఏదైనా క్యాన్సరస్ గడ్డలు కావచ్చు, ఏదన్నా వచ్చినా కూడా మొత్తం ఆ కాలు చేతులు పడిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కామన్గా మనం బీపీ ద్వారా హైపర్ టెన్షన్ అంటాం కదా, ఈ హైపర్ టెన్షన్ వల్ల కూడా మనకు ఈ బ్రెయిన్లో క్లాట్స్ ఫామ్ అయ్యి ఈ పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. పెరాలసిస్కు బ్రెయిన్లో క్లాట్కు సంబంధం ఏంటి డాక్టర్ గారు అని అనుకోవచ్చు మీరు. మెయిన్ ఏంటంటే, మనం కింద ఉన్న దెబ్బ తగిలినా బ్రెయిన్లో క్లాట్ కావచ్చు, లేదా ఈ విధంగా బీపీ అనేది మనం అన్కంట్రోల్ ఉన్నా కూడా బ్రెయిన్లో క్లాట్ అవుతుంది. బ్రెయిన్లో ఎందుకు క్లాట్ అవుతుంది అంటే, ఈ కరోటిడ్ ఆర్టరీస్ అనేవి ఈ లెఫ్ట్ అండ్ రైట్ ఉంటాయి. ఇవి బ్రెయిన్కి సప్లై చేసే ఒక దమనలు అని చెప్పుకున్నాం కదా, ఈ దమనలు అంటాం ఆర్టరీస్. ఈ ఆర్టరీస్ లెఫ్ట్ అండ్ రైట్ ఉంటాయి కాబట్టి ఈ కరోనా అంటే దీనికి బ్రెయిన్కి సప్లై చేసే వాటిని కరోటిడ్ ఆర్టరీస్ అంటాం. ఏంటంటే లెఫ్ట్ అండ్ రైట్ కరోటిడ్ ఆర్టరీస్ అంటాం. ఈ కరోటిడ్ ఆర్టరీస్ పని ఏంటి, ఈ ప్యూర్ బ్లడ్ని తీసుకుపోయి బ్రెయిన్కు సప్లై చేయడం అనమాట. బ్రెయిన్కి ఎప్పుడైతే సప్లై చేస్తుందో అది డీఆక్సినేటెడ్ అయ్యి మళ్ళీ వెయిన్స్ ద్వారా మళ్ళీ సర్క్యులేషన్ లంగ్స్కి వచ్చి ప్యూరిఫై లంగ్స్లో హార్ట్ ద్వారా మళ్ళీ రీసైకిల్ అవుతూనే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. దీంట్లో బీపీ అయితే ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుందో అప్పుడు ఈ నారాలు ఈ అనేటివి లోపల ఉండే కరోటిడ్ ఆర్టరీస్ అనేటివి చిట్లి మెల్లమెల్లగా దీంట్లో అక్యూట్ కావచ్చు, క్రానిక్ కావచ్చు. అక్యూట్ అంటే ఏంటంటే, ఇప్పుడు చెప్పుకున్నట్టు కింద పడి దెబ్బ తగలడము, లేదా ఏదన్నా ట్యూమర్ ల్యాండ్ ఏర్పడి ఇది కావడం వల్ల కానీ, లేదా ఈ బీపీ వల్ల కూడా ఒక్కోసారి బీపీ వల్ల సడన్గా తెలియకుండా 200, 210 అట్లా బీపీ పెరిగిపోయినప్పుడు కూడా బ్లడ్లో కొంచెం బ్లీడింగ్ అయ్యి బ్లడ్ అనేది ఎక్కువ అవుతుంది. అది సడన్గా అయినప్పుడు దాన్ని అక్యూట్ అంటాము. అలా కాకుండా ఈ మెల్లమెల్లగా చిన్న ఆర్టరీస్ చిన్నగా చిట్లి మెల్లమెల్లగా చిన్న క్లాట్స్ అవుతుంటాయి అక్కడ. ఆ క్లాట్స్ ఎప్పుడో మనకు బయటపడతాయి. వాటిని మాత్రం క్రానిక్ వీటి కింద మనం ట్రీట్ చేస్తాం. అంటే ఓల్డ్ ఇన్ఫ్రాక్ట్స్ అని కూడా అంటాం వాటిను, అంటే పాతగడ్డలు అంటాం. దీన్ని మనం ఎంఆర్ఐ తీస్తే మనం పాతగడ్డల ఇప్పుడు కొత్తగా వచ్చింది అనేది మనం తెలుసుకోవచ్చు. అసలు లక్షణం ఏంటంటే, ఈ బీపీ అనేది చాలా వరకు నోటికి చెప్పాలంటే 50% వరకు దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కానీ మా ఫ్రెండ్సే ఈవెన్ బీపీ ఉందిరా నువ్వు మెడిసిన్ వాడు అంటే, బాగా చెప్పిన డాక్టర్ సాబ్ దానికి అలవాటు పడితే మంచిది కాదు కదా బీపీకి, అది ఇది అంటారు. బీపీ, థైరాయిడ్, ఇవి ఏదేది డయాబెటిక్ మెలిటస్ అంటే షుగరు, ఈ 3 కూడా మీకు హానికరమైనవి కావదు. ఎప్పుడు హానికరమైనవి అంటే, మీరు ఎప్పుడైతే ట్యాబ్లెట్ తీసుకోరో అవి మనకు హానికరంగా తయారవుతాయి. మనకు ఈ బీపీ ట్యాబ్లెట్ ఎప్పుడైతే బీపీ ఉందని డాక్టర్ చెప్పారో దాన్ని నిర్లక్ష్యం చేయకుండా మనము వాడితే ఆ స్టేజ్కి పోకుండా మనము కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సరే, అన్నీ జరిగిపోయినాయి, అన్నీ అయినాయి, బీపీ పెరిగింది, బ్లడ్ క్లాట్ అయింది, దానికి ఏం చేయాలి డాక్టర్ సాబ్? దానికి ఏం చేయలేము. రైట్ సైడ్ ఏదన్నా మనకు బ్లడ్ క్లాట్ అవుతే, రైట్ వెజల్స్ దెబ్బతిని రైట్లో బ్లడ్ క్లాట్ అయితే లెఫ్ట్ సైడ్ పెరాలసిస్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఏదైనా ఇది అవుతే రైట్ సైడ్ పెరాలసిస్ వస్తుంది. అది లెఫ్టా రైటా ఏదైనా మనం చూసుకొని దాన్ని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకొని పెడతాం. వీటిల్లో ఏంటంటే, కొందరికి యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకు 30-35 ఏళ్ళలో ఉన్న వాళ్ళకి కూడా ఈ పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే తొందరగా రికవరీ అయినా నార్మల్ స్థితికి వచ్చే అవకాశం కనపడుతుంది. ఏదో 10% పీపుల్కి మాత్రమే నార్మల్ రికవరీ రాకుండా వాళ్ళ కాలు చేతులు వంకరపోయి వాళ్ళు నడవలేని పరిస్థితి కూడా కొంతమంది కుంటుకుంటూ నడిచే వాళ్ళని చూస్తున్నాం. ఏదైనా షేక్ హ్యాండ్ చేయాలన్నా లేవదు పైకి, ఎందుకు? ఈ పెరాలసిస్ వల్ల. దీనికి మనం ముందు చెప్పుకున్నట్టు దాన్ని పూర్తిగా ముందే కంట్రోల్ చేసుకుంటే ఏది కాదు. ఇంకా పెరాలసిస్ వచ్చినప్పుడు కంట్రోల్ కాకుండా కాలు చేయి అసలే లేవకుండా మంచంలో ఎంత ట్రీట్మెంట్ చేసినా సంవత్సరం 2 ఏళ్ళు కూడా మంచంలో ఉన్నా మాకు రాలేదు డాక్టర్ సాబ్ అన్న వాళ్ళకు మన హోమియోది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి. చాలామంది పారాలసిస్ పేషెంట్స్ అయితే మన దగ్గర చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఇక్కడికి రాలేకపోయినా మనం వీడియోలో చూసేసి వీడియో కన్సల్టేషన్ తీసుకొని వీడియోలో వాళ్ళకి ఎక్కడ ఏమైందని చెప్పి వాళ్ళకి చూసుకొని దాన్ని ద్వారా మనం హోమియోతో స్లోగా దాన్ని తగ్గించుకుంటూ సంవత్సరం 2 నెలల్లో దాన్ని పూర్తిగా రికవరీ చేసిన పేషెంట్స్ చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. దీనికి
కాకపోతే చిన్నగా మనం ఆయిల్స్ సపోర్ట్ తీసుకుంటాం. దాన్ని ఆయుర్వేదిక్ అనొచ్చు, లేదా మనం ఊర్లలో పూర్వం తీసుకున్న ఆయిల్స్ లాంటివి కొన్ని ఒక 4-5 రకాల ఆయిల్స్ ఉంటుంది. అవి కూడా పంపిస్తాము. వాటితోటి మర్దన చేసుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే మనకు 5-6 నెలల్లో చాలా వరకు రికవర్. అంటే ఆ డిసీజ్ని బట్టి, ఆ సివియారిటీని బట్టి కొందరికి 5-6 నెలల్లో తగ్గుద్ది, కొందరు సంవత్సరం 2 నెలలు కూడా పట్టే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మీరు చూసుకొని పెరాలసిస్గా లేదు అని చెప్పి మంచంలో కూడా వదిలేసిన వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. చూసి లాస్ట్ మూమెంట్లో ఫోన్లు చేసి డాక్టర్ సాబ్ ఏమన్నా ఉందా అని మన దగ్గర తీసుకొచ్చి మంచిగా చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు అందరికీ చెప్పేది ఏంటంటే పెరాలసిస్ ట్రీట్మెంట్ ఉంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మన దగ్గరికి కానీ దగ్గర ఉన్న హోమియో డాక్టర్ కానీ కన్సల్ట్ కాండి. కాకపోతే సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్ అయితేనే మనకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు, దానికి మంచి ట్రీట్మెంట్ దొరకగలుగుతుంది. మీకు దగ్గరలో ఉంటే చూసుకోండి, లేదంటే మన బ్రాంచ్లో ఎవరైనా సీనియర్ డాక్టర్, మన దగ్గర 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్సే ఉన్నారు, వాళ్ళని మీరు కన్సల్ట్ అయ్యి మీరు దాని గురించి దాని సలహాలు తీసుకుంటూ మెడిసిన్ వాడుకోగలరని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.